తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో ఇండియన్ గవర్నమెంట్ 156 మెడిసిన్స్ని బ్యాన్ చేసింది. ఇవి ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అనమాట. సో 2 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కన్నా ఎక్కువ ఉన్న వాటిని బ్యాన్ చేసిందని చెప్తూ ఉన్నారు. వీటిని వాడడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఏంటి దీంట్లో ఏమున్నాయి, ఏ మందులు ఉన్నాయి, సో వీటిని వాడితే ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, సో ఎందుకు బ్యాన్ చేసిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దీపక్ గారు ఫ్రమ్ మెడికేర్ హాస్పిటల్స్. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా ఒక మందు రిలీజ్ అయిందంటే క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి, అంతా ఒక ఫేజ్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తుంది, బయటకు వస్తే మనం తీసుకోవాలన్నప్పుడు. సో అలాంటి మందుల్ని 156 రకాల మందులు ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ అంటున్నారు. సో వాటిని బ్యాన్ చేసేసింది గవర్నమెంట్, ఇవి మంచి కాదని. అది ఏంటి డాక్టర్ గారు అసలు పూర్తి వివరాలు? యాక్చువల్లీ డ్రగ్ కాంబినేషన్స్ అనేది వై ఈజ్ ఇట్ మేడ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఆఫ్ ద పేషెంట్ ఫ్రెండ్లీ. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఒక పూటకి చెప్తాం. సపోజ్ 2-3 రకాల టాబ్లెట్స్ వేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ పేషెంట్స్, బీపీ కానీ షుగర్కి కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ కానీ కంపల్సరీగా వాళ్ళకి 1-2 కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. సో 2 లేదా 3 టాబ్లెట్స్ పెట్టాల్సిన వాళ్ళకి కాంబినేషన్ తయారు చేసి కొన్ని USFDA అప్రూవ్డ్ ఉంటాయి. జనరల్లీ ఆల్ ద మెడిసిన్స్ షుడ్ బి అప్రూవ్డ్ బై USFDA, యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఇట్ హ్యాస్ ద అథారిటీ టు authorize for the given drug to sale in the market. USFDA approved అంటే is ఫైనల్ అనమాట. సో అది ఆథరైజేషన్ ఉంటే మంచిది అనమాట. సో పేషెంట్ ఫ్రెండ్లీ కోసం 1 or 2 కాంబినేషన్స్ కంబైన్ చేసి రిలీజ్ చేస్తారు. బట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా ఆర్ సమ్ అదర్ కంట్రీస్, దేర్ ఇస్ unauthorized combinations which are not much useful to the patient and not much useful and which can harm to the patient also. But combinations are good. Combinations are which, but it's not supposed to give to the patients very commonly. USFDA approved combinations aithe we can approve one or 2 combinations like that. But amalgamation of 2 or 3 different class of drugs mix cheyadam manchidi kaadu. For example, some patient comes with the pains, joint pains, body pains వస్తారు. వాళ్ళకి ఏమి కొంతమందికి యాసిడిటీ ఉంటుంది, మామూలుగా గ్యాస్ట్రైటిస్ ఓల్డ్ హిస్టరీ ఉంటుంది. పెయిన్ కిల్లర్స్ ఇస్తే వాళ్ళకి కొంచెం యాసిడిటీ రావటము. సో ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్లోనే గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ ఓమెప్రజోల్, ప్యాంటోప్రజోల్ యాడ్ చేస్తారు. దాంతోపాటు కాకుండా కొంతమంది గ్యాస్ట్రైటిస్ రావడంతో వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది, సివియర్ గ్యాస్ట్రైటిస్ అయ్యి డాంపెరిడోన్ అనే మాలిక్యూల్ యాడ్ చేస్తారు. సో 3 such కాంబినేషన్స్. సో పెయిన్ కిల్లర్స్ ఇస్తాం, దాంతోనే గ్యాస్ ట్రబుల్ది గ్యాస్ట్రైటిస్ ప్రివెంట్ చేయడం, దాంతోనే వామిటింగ్స్ సబ్సైడ్ కావడానికి ఇస్తారనమాట. సో దోస్ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఆర్ నాట్ గుడ్. చూడటానికి మంచిదే, బట్ నాట్ ఫర్ యూసేజ్ బై ద పేషెంట్. సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ విచ్ ఆర్ నాట్ అప్రూవ్డ్, విచ్ కెన్ హార్మ్ టు ద పేషెంట్స్, దట్ వీ నీడ్ టు అబ్జర్వ్. సో డాక్టర్ గారు, ఇప్పుడు అంటే మనకు తెలిసిన టాబ్లెట్స్ ఏమున్నాయి 156 మెడిసిన్స్ లో? దే ఆర్ మెనీ సచ్ మల్టీవిటమిన్స్ like water soluble multivitamins mixed with fat soluble multivitamins, and as I said, painkillers with gastritis, and a few antibiotics with other combinations, and most commonly paracetamol, very commonly used. Paracetamol with CPM, other combinations with anti-allergic, cough and cold combinations ani n number of brands unnai. So those are all not good. అయితే ఇంకా ఇవి మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, ఉన్న స్టాక్ కూడా తీసేయాల్సిందే. ఎస్, చాలా మంది కూడా జనరల్ గా ఈ మన ఇండియాలో డిసడ్వాంటేజ్ అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్స్ యూ కెన్ గెట్ ఎనీథింగ్, విచ్ ఈస్ వన్ సైడ్ good, we can say, for poor man. He can't come to the doctor, pay the fees, do the blood test and get treatment. But another side is very, 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 very harm, because he goes to the medical store. He might be having diabetes or hypertension, BP, sugar untadi. వాడు మెడికల్ స్టోర్ వెళ్తాడు, కాఫ్, కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్ అంటాడు. మెడికల్ స్టోర్ వాడు ఏం నెక్స్ట్ క్వశ్చన్ పేషెంట్కి ఏమి అడగడు, నీ కంప్లైంట్స్ అడుగుతాడు, ఇస్తాడు. దాంట్లో స్టెరాయిడ్స్ ఉంటాయి, స్టెరాయిడ్స్ ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా అని అడగడు. పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్ కి సంబంధించింది ఇచ్చేస్తాడు. So he might be having kidney problem also. One single shot of painkiller can harm to this patient. So in that sort is very, very, very harmful. So in abroad, apart from Asia, you don't nobody entertains over the counter medicines except that paracetamol or cetirizine
or just anti-allergic medication. Only those things can be given. So it's like imprisonment without prescription there. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు అది ఫాలో చేయాల్సిందే, లేదంటే ఇలా చాలా మంది Because కూడా more than usage, harm is more. More than usage, harm is more. ఎస్. అయితే డాక్టర్ గారు మీరు ఒకటి చూస్తారా, అంటే మీలాంటి మంచి డాక్టర్స్ దగ్గరికి, అథెంటిసిటీ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వస్తే జ్వరాన్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తారు. Yes. మీకు తెలుసు అసలు ఆ జ్వరం ఏంటి, ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా తగ్గించాలి, ఎంత డోస్ ఇవ్వాలి, Yeah. వీళ్ళ For మెటబాలిజం simple ఎలా fevers, ఉంది. we don't prescribe antibiotics unnecessarily. అవును 1 or 2 days, we'll tell them to wait. అవును. Wait with the natural medication, or wait, just take with the paracetamol. Symptomatic treatment, rest, plenty of fluids. అవును. If it doesn't subside, if it is anything going beyond the normal limits, then we definitely tell them to consult. అవును. Yeah. అయితే చాలా మంది కూడా ఇలా డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా టైం టేకింగ్ అని, జ్వరం తగ్గడానికి లేట్ అవుతుందని, సో ఓవర్ ద కౌంటర్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. అక్కడ ఏంటి, వెళ్ళగానే యాంటీబయాటిక్స్ ఇస్తారు. Chester. సో దానివల్ల Not only antibiotics, they give painkillers, they give paracetamol, they give steroids, they give 1 or 2 tablets. So the time being taggutundi. అవును. Not curative. అవును. It's not curative. It's symptomatic for the time being. He will get again that fever infection again after 2-3 days. అవును. Again he goes there. అవును. So by the time disease process అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువైతుంది. సో అందులోనూ మళ్ళీ ఈ టాబ్లెట్ వాడితే కిడ్నీల మీద ఎఫెక్ట్ ఎలాగో చూపిస్తుంది. ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఈ 156 మెడిసిన్స్ని బ్యాన్ చేశారు అనగానే అందరికీ ఒకసారి భయం వేసింది. Yeah. సో మనము కరోనా తర్వాత మల్టీవిటమిన్ అనేది అసలు ఎక్కువగా వాడేసాం, నీళ్ళలాగా వాడేసారు. హైపర్ విటమినోస్ వచ్చింది కొంతమందిలో. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఈవెన్ ఎలాంటి మల్టీవిటమిన్ కావచ్చు, ఎలాంటి పెయిన్ కిల్లర్ కూడా వాడకూడదు. Not suggestible. ఎస్ ఎస్ ఖచ్చితంగా డాక్టర్. Few medicines you keep at home for gastritis, simple గా omeprazole, pantoprazole, or vomitings you can keep, or paracetamol just for body pains or fever. Those things you can keep, not other things without doctor's consultation. ఎస్ ఖచ్చితంగా Yes, డాక్టర్. correct. ఒక జబ్బు కోసం మందు వేసుకుంటే ఇంకో జబ్బు వచ్చే మందులు ఉన్నాయి అని తెలిస్తే దాన్ని బ్యాన్ చేశారు 156 రకాలు అనగానే అందరికీ నిజంగా అమ్మో ఇన్ని రోజులు వాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు దాంట్లో సంథింగ్ సిట్రిజిన్ కాంబినేషన్ లో ఇంకేదో మందు కూడా బ్యాన్ చాలా చేశారు. combinations ఉన్నాయి which are not at all suggestible to take with that mixed combinations. ఎస్. సో పీపుల్ ఏంటంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే అన్ని పోతుంది కదా అడ్వర్టైజ్మెంట్ చూపిస్తున్నారని అదొక మిస్నోమర్. అవును. సో దే డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ authorized, approved or not. Yeah, we also do see there are many pharmaceutical companies comes to us for promotion, marketing and all. We don't unnecessarily write. We see whether it is a USFDA approved combination or not. ఇప్పుడు యూఎస్ఎఫ్డి అప్రూవ్డ్ కానివే బ్యాన్ చేశారు. ఇప్పుడు ఈ 156 లో అన్ని అవే Not all, ఉన్నాయా? not all. సో అంటే ఒక మందు రిలీజ్ అయ్యాక జనరల్ గా కొన్ని years వరకు దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంటది. Yes, correct. సో ఏదైతే ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తూ ఉన్నాయో వాటిని అయితే మళ్ళీ బ్యాన్ చేయడం జరుగుతుంది. Yeah. సో క్లినికల్ మార్కెట్ లో ఒక డ్రగ్ రిలీజ్ అయిన తర్వాత there are many adverse events. If there are many adverse events, they call off what is there in that again molecule. ఏదైనా కానీ డాక్టర్ గారు, సో యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా వాడకూడదని మీరు ఎప్పటి నుంచి చెప్తున్నారు మీలాంటి డాక్టర్స్. సో జనరల్ గా మనకి నచ్చినట్లు తీసుకోవడము, వాటిని తగ్గించుకోవడం అది మంచి పద్ధతి అయితే కాదు. Yes. రెసిస్టెన్స్ వస్తుంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇట్లాగా కాంబినేషన్స్ వాడే కదా. Like this only. Volatile. ఇప్పుడు వాడతాడు, 2 days ఇస్తాడు, తెచ్చుకుంటాడు మెడికేషన్, మళ్ళీ 5 days తర్వాత తగ్గదు, మళ్ళీ వెళ్తాడు. సో హీల్ గివ్ సమ్ అదర్ థింగ్. పేషెంట్ కి తెలియదు ఏమిచ్చింది, మెడికల్ స్టోర్ అతనికి తెలియదు, బికాస్ దెర్ ఇస్ నో ప్రిస్క్రిప్షన్, దే డోంట్ రైట్. ఎస్. So multiple antibiotics for a particular period of time. So again he goes for after 3 months like that. So misuse of antibiotics, inappropriate dose of antibiotics makes much harm than the good things. ఎస్. అయితే ఇప్పుడు మనం డయాబెటిక్స్ సంబంధించి మెడిసిన్స్ మీరు రాస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాము. దాంట్లో కూడా కాంబినేషన్స్ చాలా ఉంటాయి, అవి సేఫేనా మరి? Few are safe. That's why I'm telling. USFDA approved drug combinations are good and approved, we can write. Those things doctors only know, like which is good and which is not good. There are few combinations like earlier rosiglitazone అని ఉండే. సో అది మార్కెట్లో బాగా రిలీజ్ అయింది, గుడ్ డ్రగ్, బాగా 5-6 years మార్కెట్లో ఉన్నది, USFDA approved. బట్ ఏమైంది, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాడంగా హార్ట్ మీద కొద్దిగా దుష్ప్రభావాలు పడడం వల్ల దాన్ని బ్యాన్ చేశారు. సో దోస్ థింగ్స్ లైక్ కొన్ని టాబ్లెట్స్ రిలీజ్ అయిన తర్వాత హార్ట్ ప్రాబ్లము, వేరే అదర్ ఆర్గాన్స్ మీద అడ్వర్స్ ఈవెంట్స్ నోట్ అయితే దే విల్ అగైన్ రీఅనలైజ్ దిస్ అండ్ వెదర్ టు ప్రొసీడ్ ఇట్ ఆర్ నాట్. దట్ USFDA has the right to decide whether to stop it or continue it. ఎస్. అయితే డాక్టర్ గారు,
ఈ పెయిన్ కిల్లర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, ఇవి వాడుతున్నప్పుడు మనకి ఒకలాంటి కడుపులో గట్ హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది. Yes. సో దానివల్ల ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ సంథింగ్ చెప్తూ ఉంటారు. వాటిని కూడా వాడుతూ ఉంటారు. సో అది కూడా ఈ ప్రోబయోటిక్స్ వాడకం అనేది ఎట్లా డాక్టర్ గారు? అది కూడా తెలుసుకొని వాడాల్సిందేనా, లేదా మాకు గట్ హెల్త్ బాగుండాలని అలా వేసుకోవచ్చు? తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 1 week 10 days వరకు తీసుకోవడం, దట్ ఈస్ నథింగ్ హార్మ్. మెనీ మంత్స్, వీక్స్ ఆర్ మంత్స్ నాట్ సజెస్టబుల్. Yes. 1 week or 10 days ఇట్స్ ఓకే, దట్ హెల్త్. Yes. ఇంకా ఈ మందుల గురించి మాట్లాడుకుంటే డాక్టర్ గారు, కాఫ్ సిరప్ మన ఇండియాలో తయారైంది ఒకటి, అది బ్యాన్ చేయడం కూడా జరిగింది. చిన్నపిల్లల కాఫ్ సిరప్ గురించి ఒకసారి రిమైండ్ చేసుకుంటే అది ఏంటి డాక్టర్ గారు, అసలు పూర్తి వివరాలు దాని గురించి? కాఫ్ సిరప్స్ లో కొన్ని కోడైన్ కాంబినేషన్స్ ఉంటాయి. కోడైన్ కాంబినేషన్స్ ఏమంటే అది కొంచెం సెడేటివ్, సో కొంచెం మత్తెక్కిచ్చేటట్టు చేస్తుంది. సో పిల్లల్లో అది ఇవ్వకూడదు. అడల్ట్స్ లో కూడా ఒక లిమిటెడ్ డోసేజ్ వరకు అప్రూవ్డ్ అనమాట. సో రీసెంట్ గా అది కూడా బ్యాన్ చేశారు, కోడైన్ కాంబినేషన్స్, బికాస్ అది మిస్యూజ్ అవుతుంది. లైక్ ఆల్కహాలిక్స్ వాళ్ళు ఏంటంటే డ్రౌజీగా డోజీ తెచ్చుకోవటానికి, మత్తు తెచ్చుకోవటానికి దే ఆర్ యూజింగ్ దట్ కోడైన్ కాంబినేషన్ సిరప్స్ అనమాట. ఓకే. సో పిల్లలు స్ట్రిక్ట్ గా బ్యాన్ చేశారు. ఓవరాల్ గానే అది బ్యాన్ చేశారు ఆల్మోస్ట్ కోడైన్ కాంబినేషన్స్. ఎస్. ఏదైనా కానీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఇంటర్నల్ మెడిసిన్ చదువుకున్నారు, జనరల్ మెడిసిన్ చదువుకున్నారు, ఎన్నో పేషెంట్స్ని చూసుంటారు, ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ చూసుంటారు, ఎన్నో ఫీవర్స్ తగ్గించుంటారు. జనరల్గానే ఇప్పుడు మాకు హోమ్ రెమెడీస్ అని కొన్ని ఉంటాయి. దగ్గు వస్తే లవంగా ఇలాగా, లేదా సాల్ట్ వాటర్ గార్గ్లింగ్ చేస్తాము, సో థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి. ఇలాంటి హోమ్ రెమెడీస్ అనేవి పాటించవచ్చా అసలు? హ్యాపీగా పాటించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హోమ్ రెమెడీస్ ఆర్ గుడ్ ఓన్లీ ఒక మోతాదు వరకు. ఫర్ ఎగ్జాంపుల్ లవంగా నమలటము, ఎలాచి నమలటము, లేకపోతే జీలకర్ర కానీ కొంచెం యాంటీ టుసివ్ ఎఫెక్ట్, అంటే డ్రై కాఫ్ ఎట్లా సప్రెస్ అవుతుంది. బట్ అయితే కొంతమందికి సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, ఆ లవంగా అనేది మళ్ళీ మసాలా గ్యాస్ట్రైటిస్ ఇంక్రీజ్ అవుతుంది. నాకొద్దు ఇంగ్లీష్ మెడిసిన్స్ అని చెప్పేసి అని డైలీ ఇన్ని పోసుకొని నములుతా ఉంటారు. సో వాడు కాఫ్ తగ్గుతుంది, హీ కమ్స్ విత్ సివియర్ గ్యాస్ట్రైటిస్. ఇది కూడా మిస్యూజ్ అవ్వడం మనం చూసాం. కరోనా టైంలో కషాయాలు అనగానే విపరీతంగా ఈ ఆల్ స్పైసెస్ అన్ని వేసి వాడడం కూడా మనం చూసాం. కరెక్ట్. సో ఏదైనా కానీ, సో ఏదైనా వాడకలో మంచిది, అవును, అతి దేనికైనా మంచిది, అవును. సో ఏదైతే కానీ ఈ మందులు ఎక్కువగా వాడకం, డాక్టర్ చెప్పకుండా మందులు వాడడం, సో ఇదైతే మంచిది కాదు. 156 రకాల మందుల్ని బ్యాన్ చేసిందంటే అది మామూలు విషయం కాదు. సో ఏదైనా గవర్నమెంట్ కానీ ఇలాంటి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ బాధ్యతగా ఉండాల్సిందే. సో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఖచ్చితంగా బాధ్యతగా ఉండాల్సిందే డాక్టర్ గారు. ప్రాణాలతో చెలగాటం ఇది. సో వాళ్ళకి ఈ రోజు నొప్పి కోసం వేసే టాబ్లెట్ రేపు వాళ్ళ కిడ్నీలు పోయేలాగా అవుతుంది, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే అలాంటి తయారు చేయకపోవడమే మంచిది. సో ఖచ్చితంగా టైం టేకింగ్ అయినా జాగ్రత్తగా తయారు చేయాలి మందులు అనేది మనం కోరుకుందాం. ఫార్మాస్యూటికల్స్ కంపెనీది ఎంత బాధ్యతో పర్టికులర్ హ్యూమన్ బీయింగ్ ది అంతే బాధ్యత. బికాస్ దే మ్యానుఫ్యాక్చర్ జస్ట్ ఫర్ ది బిజినెస్. వాట్ ఆర్ యూ డూయింగ్? యూ ఆర్ డూయింగ్ యువర్ సెల్ఫ్ రాంగ్. When you go to the medical store only he gives. Why are you going? Go and get the paracetamol, go and get the cetirizine. Enough. You don't tell all your complaints like to the like to expressing to a doctor, to the medical store person, because he's a layman. He's a layman, he just cut 1 or 2 bits and he gives. So fault is from our side also. So that should be taken by the individual. Yes, ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.